మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమేరుషులేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ లేఖనములో నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం. కనుక అతడు, ఇదిగో ముండలో నుండా నేను ఈ అంజూరపు చెట్లను పండ్లను వెతుకుచూ వచ్చాను, కనుక ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమి యొక్క ఎలా వ్యర్థమైపోవచ్చున్నదో అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఈ లేఖనములో యేసుప్రభు వారు ఉపమానంలో తెలియచేస్తూ, మరి దీనిలో నుండి నరికివేయమని, దీని వలన భూసారము పోయిద్దని తోటమాలితో చెప్పినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెట్లతో మాట్లాడారు, తోటగా పోల్చారు. ఇవన్నీ ఉపమానాలలో ఆత్మీయతలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఈ సంవత్సరపు ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాం. మరి జరిగిన దినాలలో అన్నిటిలో కూడా మరి ఏది నిన్ను ఫలింప చేయకోకుండా చేస్తుంది, ఏది నీకు ఫలభరితముగా లేకుండా చేస్తుందో ఈరోజు వాటిని తీసివేసుకోమని హెచ్చరిక ప్రభు చేస్తున్నారు. ఎందుకనంటే మనం గమనించినట్లయితే లూకాసు వార్తలోని 13వ అధ్యాయం 8వ వచనములో, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని తోటమాలి యజమానుడితో చెప్పినట్లు. అంటే దేవుని సేవకులు వాక్యము చేత హెచ్చరిక చేసి ఎరువు వేసి నీరు పెట్టినట్లుగా దేవుని వాక్యము ఉపదేశిస్తున్నప్పుడు ఈ సంవత్సరం ఫలిస్తుందని ఒక ఆశతో ఈరోజు వాక్యం చెప్తున్న మాటలో, నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు, ఏమి ఫలించావు, మరి ఫలించలేనటువంటి వాటి కొరకు ఏమి ఉన్నాయో వాటిని తీసివేసుకోమని, వాటిని నరికివేయమని ప్రభు చెప్తున్నారు. రాజుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథములో 9వ అధ్యాయము 7వ వచనం, నేను ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ఈ దేశములో వారును ఉండనిమ్మకుండా వారిని నిర్మూలము చేశాను. చూసారా, ఎందుకనని ఆయన్ని ఉండనివ్వకుండా నిర్మూలము చేశారు? ఇక్కడ ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాటలో, నా నామమును నేను పరిశుద్ధపరిచి ఈ మందిరములో నా సమ్మూఖములో నుండి కొట్టివేసేదను. ఇజ్రాయేలు సర్వజనులు చెదిరిపోయి అనే విషయమును ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకో. చాలామందికి ఈరోజు మనం గమనిస్తే ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా ఎన్నో ఫలాల కొరకు ఎదురు చూస్తుంటారు, కానీ దేవుని సన్నిధిలో ఆయన మందిరములో ఫలించేటువంటి అనుభవాలు చాలా తక్కువ. కాబట్టి సంవత్సరపు ముగింపులో ప్రభు చెప్తున్నారు, నిన్ను ఎదగనివ్వకోకుండా దేవుని సన్నిధిలోనికి ఆటంకంగా ఉన్నాయి వాటిని తీసివేసుకో. నీవు ఫలించటానికే దేవుడు పిలిచాడని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఎస్తేరు గ్రంథములో కూడా మనం చూస్తే 3వ అధ్యాయం 8వ వచనములో, అంతటా ఆమాను అహస్వేరోషు రాజుతో చెప్పినదేమనగా, మీ రాజ్య స్థాపన అన్నిటిలో యందు జనులలో ఒక్క జాతి వారు చెదిరి ఉన్నారని, వారిని గురించి, జనుల గురించి అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించాం. యోధా వారిని గురించి చెప్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే, అంటే లేఖనములో తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఎన్నో ఆలోచనలు, తంత్రములు చేశాడు హామాన్ అనేటువంటి వ్యక్తి. కానీ ఎన్ని విధాలుగా ఆలోచన చేసినప్పటికీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసం కలిగి దేవునిలో నిలిచి దేవుని మీద ఆనుకొని ఉన్నటువంటి మనం చూసినట్లయితే, మరి ఆ యొక్క యూదులు దేవుడు పక్షముగా వారి పక్కంగా న్యాయం తీర్చినట్లుగా రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరిస్థితులు ఎన్ని విధాలుగా ఉన్నా పరిస్థితులను బట్టి నువ్వు మారకూడదు, కానీ నువ్వు దేవుడిలో ఆత్మ సంబంధమైన విషయములో
నువ్వు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏది నిన్ను ఫలించనివ్వకోకుండా ఆటంకపరుస్తున్నాయో వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాటిని విసర్జించవలసిన వారమై ఉన్నాం. లూకాసు వార్తలు 8వ అధ్యాయములో 37వ వచనములో, గెరసేనీలలో ఉన్న ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులయ్యి కనుక తమను విడిచిపెట్టి ఆయనను వేడుకొనిరి. విడిచిపెట్టి పొమ్మని వేడుకుంటున్నారు. చూడండి, ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభువారు వారి కళ్ళ ముందు శానా అనేటువంటి అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తిని బాగు చేసింది చూశారు. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాడు. ప్రభు అన్ని కార్యాలు చేసినా కానీ ఇప్పుడు ఈ ప్రజలకు ఎవరు వద్దంటే యేసు ప్రభువారు వద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నట్లుగా రాయబడి. చాలామంది జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు కావాలి, కానీ ప్రభు చెప్పిన ఉపదేశాలు చాలామందికి ఉండవండి. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ప్రియులరా, ఈరోజు యేసు ప్రభువారికి మనము స్థానం ఇచ్చినట్లయితే దేవుడు మన పక్షముగా ప్రతి కార్యములు ఆయన కృపలో జరిగించగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో ఒక మాట ఉంటుందండి. 25వ వచనములో మనం చదువుతున్నాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గురించి రాత్రిని గురించి నేను చేసిన నిబంధన నిలకడగానే ఉన్నది. చూసారా, పగలను గురించి కానీ రాత్రిని గురించి కానీ చేసిన నిబంధన నిన్న నేడు నిరంతరం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన నిబంధన మారలా. మనుషుల యొక్క ఆలోచన తలంపులు మారటం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి దూరాన నిలిచి ఉన్నారు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో, మరి ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఫలింప చేయకోకుండా చేసే వాటిని దీనిని నరికివేయమని దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి దేవుని మాట పగలు రాత్రి ఏకరీతిగానే ఉన్నది ఆయన వాగ్దానము. కాబట్టి వాక్యము సెలవిస్తున్న మాటలు అపోస్తుల కార్యములలో 26వ అధ్యాయం 22వ వచనంలో, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలుచుటకు క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి మృత పునరుద్ధానము పొందిన వారిలో మొదటి వాడినైతేనని ఈ ప్రజల ఎదుట అన్ని జనుల ఎదుట ఒప్పుకున్నట్లుగా రాయబడింది. చూడండి, ఇక్కడ నేటి వరకు నేను నిలిచి ఉన్నా. ఈరోజు మనం గమనించాలి, జనవరి ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు నేటి వరకు నిలిచి ఆత్మీయతలు నిలిచిన వారు ఎంతమంది ఉన్నారు? కొందరు బలహీనులుగా పడిపోయారు, కొందరు లోక సంబంధమైన విషయంలో నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో పడిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకోకుండా ఏది ఆటంకంగా ఉన్నదో, ఏది అభ్యంతరాలుగా ఉన్నాయో వాటిని తీసివేసుకొని యేసుక్రీస్తునకు నువ్వు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే ఆ దోషములు, ఆ చీకటి, ఆ అంధకారపు పరిస్థితులన్నిటిలోంచి విడిపించి ప్రభు నీ పట్ల ఆయన ఫలింప చేస్తానని రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నీవు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో నీలో ప్రారంభమవుతాయి. మొదటిగా నిన్ను ఎదగనివ్వకుండా ఆటంకపరిచే ఏమున్నాయో తీసివేసుకో. దేవుడు నిన్ను అన్ని విషయంలో, నిన్ను నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న పనులు, ఉద్యోగ వ్యాపారాలను అన్ని దేవుడు అభివృద్ధిపరిచి నిన్ను నూతన కార్యాలతో నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము మీ వాక్యమును బట్టి నాయన అయ్యా, మరి మీలో ఫలించని వాటిని నరికివేయమని చెప్తున్నారు. ఏదైతే ఫలింపనివ్వకోకుండా ఆటంకముగా ఉన్నాయో సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా అయ్యా వ్యతిరేకమైనవి, విరోధమైనవి యేసయ్య ఇప్పుడే ఒక్కొక్కరి అయ్యా వారి హృదయాలలో చొచ్చుకున్నటువంటి బలహీనతలన్నీ యేసు నామములో లయమైపోవునుగా. ఆశ్చర్యమైన మీ కార్యములు జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.